This is SBI PO Prelims, question paper number 82. Come on. మరొకసారి ఏమి ఇచ్చినాడో చూద్దాం. Question number 1 to 5, that is para jumble. Question number 6 to 10, that is about fragile replacement. Question number 11 to 20, closed test. Question number 21 to 30, RC. So ఓవరాల్ గా పేపర్ లో 4 టాపిక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది 2018 మోడల్, 2017 మోడల్ లో మనం చూస్తున్నాం ఈ విధమైన పేపర్స్. 1 to 5 పారా జంబుల్డ్ ఇచ్చినాడు, 6 to 10 ఫ్రేజ్ రీప్లేస్మెంట్ ఇచ్చినాడు, 11 to 20 క్లోజ్ టెస్ట్ అండ్ 21 to 30 రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఇందులో ముందుగా మనం ఫస్ట్ ప్రయారిటీగా 6 to 10 ఫ్రాజల్ రీప్లేస్మెంట్ చేద్దాం. సెకండ్ వన్ క్లోజ్ టెస్ట్ చూద్దాం. థర్డ్ వన్ పారా జంబుల్డ్ అండ్ ఫోర్త్ వన్ రీడింగ్ కాంప్రహెన్షన్ కి వెళ్దాం. అయితే మిత్రమా, రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఒక 5 సినానిమ్స్ యాంటోనిమ్స్ ఇచ్చినాడు. అక్కడ ఒక అడ్వాంటేజ్ కనబడుతోంది. ఏదేమైనప్పటికీ ముందుగా 6 to 10 ఉన్నటువంటి ఫ్రేజ్ రీప్లేస్మెంట్ రిగార్డింగ్ ఫ్రాజల్ వెర్బ్ ఇచ్చినాడు, చూద్దాం. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, అకౌంట్ ఇన్ అనే పదం చూడగానే మనం చాలా సందర్భాలలో అకౌంట్ ఇన్ అనే పదాన్ని చూసి ఉన్నాం. అకౌంట్ ఇన్ అనం మనం యాక్చువల్ గా చూద్దాం, చదువుకోండి. దే హ్యాడ్ టు అకౌంట్ ఇన్ అన్నాడు ఆల్ ద మనీ దట్ హ్యాడ్ గాన్ మిస్సింగ్. కోల్పోయిన మొత్తం డబ్బు మొత్తానికి లెక్క చెప్పవలసిన పని ఉంది అంటున్నాడు. దట్ ఈజ్ నాట్ అకౌంట్ ఇన్. మీకు ఆన్సర్ తెలుసని అనుకుంటున్నాను. మీ ఆన్సర్ మీరు రికార్డ్ చేసుకోండి. నౌ లెట్ మీ రివీల్ ద ఆన్సర్. దట్ ఈజ్ నాట్ అకౌంట్ ఇన్, దట్ ఈజ్ ఎస్, యు ఆర్ రైట్, అకౌంట్ ఫర్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, అకౌంట్ ఫర్ అప్లై చేసి ఒకసారి చదువుకుందామా. దే హ్యాడ్ టు అకౌంట్ ఫర్ ఆల్ ద మనీ దే హ్యాడ్ గాన్ మిస్సింగ్, దట్ హ్యాడ్ గాన్ మిస్సింగ్. అకౌంట్ ఫర్ చేయవలసిందే, ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీని వాళ్ళు భరించవలసిందే. దట్ ఈజ్ అకౌంట్ ఫర్. ఓకేనా? అకౌంట్ ఆఫ్ కాదు, అకౌంట్ ఆన్ లేదు, అకౌంట్ ఎట్ కాదు, దట్ ఈజ్ అకౌంట్ ఫర్. క్వశ్చన్ నెంబర్ 7 లోకి వెళ్దాం. ద పోలీస్ వర్ యాక్టింగ్ ఇన్ ఏ టిప్ అంటున్నాడు. ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందట ఫ్రమ్ అన్ ఇన్ఫార్మర్ అండ్ కాట్ ద గ్యాంగ్ రెడ్ హ్యాండెడ్ అన్నాడు. అబ్సల్యూట్లీ రాంగ్. యాక్టింగ్ ఇన్ కాదు నాన్న. మనము ఫ్రాజల్ వెర్బ్స్ లో నేర్చుకున్నాము యాక్టింగ్ ఆన్ అని. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది యాక్టింగ్ ఆఫ్ కాదు, ఇది లేదు నాన్న, ఇది కూడా లేదు నాన్న. సో దట్ వీ కెన్ గో విత్ యాక్టింగ్ ఆన్. ఒకసారి అప్లై చేసి చదువుతాను చూడండి. ద పోలీస్ వర్ యాక్టింగ్ ఆన్ ఏ టిప్. వారికి వచ్చిన టిప్ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్రమ్ an ఇన్ఫార్మర్ అండ్ కాట్ ద గ్యాంగ్ రెడ్ హ్యాండెడ్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఆన్సర్ యాక్టింగ్ ఆన్. నా క్వశ్చన్ నెంబర్ 8. ఎస్ ఎస్, ఇచ్చిన వాక్యమే బాగున్నట్టుగా ఉంది. ఒక్కసారి చూసుకో మిత్రమా. The government should be made to answer for their failure. Answer of their failure కాదు, answer in their failure కాదు, answer with their failure కాదు, answer for their failure. So that the government should be made to answer for their failure to sort out the problem. So that answer for అనేది correct నాన్న. So that I am going with no correction required. Now I am coming with question number 9 mitrama. I was late because he dashed off on the phone and would not shut up. ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఫోన్ షటప్ చేయలేదు, వాటితో మాట్లాడుతూ ఉండిపోయాను కాబట్టి లేట్ అయింది. సో ఇప్పుడు దీనికి ఏం వాడాలి? బెయిల్డ్ మీ ఆఫ్ అనే పదం, ఆఫ్ కూడా అండర్లైన్ చేసుకోండి. బెయిల్డ్ ఆఫ్ అనాలా? ఆన్ ద ఫోన్ కరెక్టే. ఆన్ ద బెయిల్డ్ ఆఫ్ ఆన్ ద ఫోనా, బెయిల్డ్ అప్ ఆన్ ద ఫోనా, బెయిల్డ్ డౌన్ ఆన్ ద ఫోనా, బెయిల్డ్ ఆఫ్. బెయిల్డ్ ఆఫ్ అయి ఉన్నట్లయితే వచ్చేద్దాం కదా, కానీ ఫోన్ లోనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, నాకు అవకాశం ఇవ్వలేదు, షటప్ చేయలేదు. ఫోన్ వాడు షట్ డౌన్ చేస్తున్నట్లయితే నేను వచ్చి ఉండేవాడిని అంటున్నాడు. అంటే మాట్లాడుతూనే ఉన్నాడు కాబట్టి వాడు బెయిల్ డౌన్ చేయలేదు. ఇది బెయిల్డ్ ఆఫ్ కాదు. యు కెన్ గో విత్ బెయిల్డ్ అప్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, I was late because
He bailed me up. He bailed me up on the phone. అది ఫోన్ చేసినాడు, ఫోన్ వాడు పెట్టలేదు, అలా మాట్లాడుతూనే ఉన్నాడు. He bailed me up on the phone and would not shut up, so that I am going with bailed up. Come on, my dear friends. Question number 10. The government has started a campaign. The government has started a campaign to dash drugs in schools. స్కూల్స్ లో డ్రగ్స్ ఉండాలా ఉండకూడదా, తీసేయాలి కదా. స్టాంప్ ఇన్ అంటే డ్రగ్స్ ని స్కూల్లోకి వాళ్ళు తీసుకొస్తారట, తప్పు కదూ. కాబట్టి మీనింగ్ కోసం చూసినప్పుడు అది స్టాంప్ అబౌవ్ డ్రగ్స్ కాదు నాన్న, స్టాంప్ ఓవర్ డ్రగ్స్ కాదు నాన్న, దట్ ఈజ్ స్టాంప్ అవుట్ డ్రగ్స్ ఇన్ స్కూల్స్. స్కూల్స్ లో డ్రగ్స్ రాకుండా డ్రగ్స్ ని స్కూల్స్ నుంచి దూరంగా ఉంచాలి. ద గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఏ క్యాంపైన్ టు స్టాంప్ అవుట్ డ్రగ్స్ in schools, so that this is stamp in kadu, stamp out, that is the third one. Now I am going with question number 11 to 20. ముందుగా పారాగ్రాఫ్ అంతా చదువుతూ ఉంటాను, చదివినప్పుడు మీకు మీనింగ్ ని తెలియచేస్తాను, జాగ్రత్తగా నాతో ఫాలో అవ్వండి. కంప్లీట్ అయిన తర్వాత మనం మరొక్కసారి ఆప్షన్స్ లోకి వెళ్దాం. ఆఫ్టర్ 39 consecutive successful launches, the Indian Space Research Organization had almost made it appear that launching satellite was a child's play. 39 కంటిన్యూస్ గా సక్సెస్ఫుల్ లాంచెస్ అయిన తర్వాత ఇస్రోకి శాటిలైట్ ని లాంచ్ చేయడం అనేది చిన్న పిల్లల ఆట అయిపోయింది. When it used its workhorse rocket, the Polar Satellite Launch Vehicle PSLV, but the PSLV, which has been placing satellites in their orbits, వాటి respective orbits లో for the past 24 years PSLV ప్లేస్ చేస్తూనే ఉంది. Faced a setback on August 31st. ఎప్పుడొచ్చిందయ్యా దీనికి ఫెయిల్యూర్, సెట్ బ్యాక్ అన్నాడు. 39 consecutive సక్సెస్ఫుల్ లాంచెస్ వచ్చిన తర్వాత ఒక శాటిలైట్ ని ఆర్బిట్ లో పెట్టడం అనేది చిన్న పిల్లల గేమ్ అయిపోయింది ఈ యొక్క ఇస్రోకి. పిఎస్ఎల్వి చాలా కాలంగా శాటిలైట్స్ ని వాటి యొక్క రెస్పెక్టివ్ ఆర్బిట్స్ లో ప్లేస్ చేస్తూనే ఉంది, కానీ 31st ఆగస్టున దానికి ఒక సెట్ బ్యాక్ వచ్చింది. వాట్ ఈస్ దట్? ద పిఎస్ఎల్వి C-39 rocket carrying the 8th satellite of the Indian Regional Navigation Satellite System had a normal lift off. సెట్ బ్యాక్ అని వివరిస్తున్నాడు ఫెయిల్యూర్ ని. నార్మల్ గానే లిఫ్ట్ అయింది అండ్ ఫ్లైట్ ఈవెంట్స్ కూడా బాగానే జరిగాయి, బట్ ఎండెడ్ ఇన్ అన్ అన్సక్సెస్ఫుల్ మిషన్. లిఫ్ట్ బాగుంది, ఫ్లైట్ ఈవెంట్ బాగుంది, కానీ అన్సక్సెస్ఫుల్ అయింది. ఎలా అయిందో చెప్తున్నాడు. ద హీట్ షీల్డ్ ఫెయిల్డ్ టు సెపరేట్. ఆ హీట్ షీల్డ్ ఫెయిల్ అయిందట సెపరేట్ అవడానికి. రిజల్టింగ్ ఇన్ ద శాటిలైట్ సెపరేషన్ డాష్ విత్ ఇన్ ద షీల్డ్. శాటిలైట్ సెపరేషన్ అక్కడ జరగాలి, ఆ యొక్క హీట్ షీల్డ్ ఫెయిల్డ్ అవడం వల్ల ఆ షీల్డ్ లో జరిగేటువంటి శాటిలైట్ సెపరేషన్ ఫెయిల్ అయింది. దిస్ ఈజ్ జస్ట్ ద సెకండ్ ఇన్స్టాన్స్ and the PSLV has had an unsuccessful mission in all of its 41 launches లో ఇది సెకండ్ వన్ అన్నాడు. ద ఫస్ట్ ఫెయిల్యూర్ అయి ఉండాలి. ట్రెజర్ ఎందుకు అవుతుంది? ట్రెజర్ అంటే నిధి. ద ఫస్ట్ ఫెయిల్యూర్ అయి ఉండాలి was back in 1993. Over the year, the PSLV has played a pivotal role, a very important role in ISRO's program. And this February is set a world record by launching 104 satellites in one go. ఇవన్నీ దాని యొక్క సక్సెస్ విత్ సచ్ అన్ ఎన్వియబుల్ ట్రాక్ రికార్డ్. అందరూ అసూయపడేటువంటి ట్రాక్ రికార్డ్ ఉంది. ఎన్వియబుల్, జెలసీ, ఎన్వి. ద ఫెయిల్యూర్ ఆఫ్ ద మిషన్ దిస్ టైమ్ almost comes as a surprise. This is especially so at the liftoff and the stage separation of the first and second stages, which are the most challenging parts of the mission, went off. ఏవైతే చాలా ఛాలెంజింగ్ అనుకుంటామో అవి చాలా స్మూత్ గా జరిగాయి. ఇన్ కంపారిజన్ ద హీట్ షీల్డ్ సెపరేషన్ ఇస్ ఎ రిలేటివ్లీ మైనర్ ఆపరేషన్ which takes place once the rocket crosses an altitude of 100 to 110 km.
కానీ హీట్ షీల్డ్ సెపరేషన్ అనేది చాలా మైనర్ వన్. అండ్ ద టెంపరేచర్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద హీట్ షీల్డ్ విల్ నో లాంగర్ డ్యామేజ్ ద శాటిలైట్. అక్కడున్న టెంపరేచర్ కూడా దాన్ని డ్యామేజ్ చేయదు. ద ఫెయిల్డ్ మిషన్ సర్వ్స్ యాజ్ ఎ రిమైండర్ that utmost care and scrutiny are required before every single launch. While scientists are working to identify the causes of the emancipation kadaya of the failure ayi undali in the heat shield separation event, the failed mission should have no impact on future launches involving the vehicle. ఎప్పుడు కూడా లిఫ్ట్ లోనో ఫ్లైట్ ఈవెంట్స్ లోనో ప్రాబ్లం రావాల్సింది అక్కడ రాలేదు. ఎప్పుడూ ప్రాబ్లం రానటువంటి హీట్ షీల్డ్ సెపరేషన్ లో ప్రాబ్లం వచ్చింది. ద ఫెయిల్యూర్ ఆఫ్ ద మిషన్ ఈస్ పర్టికులర్లీ డిస్హార్టనింగ్, చాలా బాధాకరమైన విషయం. as the IRNSS 1H satellite was jointly assembled and tested by ISRO and a Bengaluru based private company. ఇద్దరు కలిపి చేశారు. the first time a single private company rather than single opposite కావాలి was involved in building a satellite. The satellite was in no way to blame for the failure of the mission. Chudam. After 39 consecutive successful launches, the ISRO had almost made it appear that launching satellites was agilent kadamma, indistinguishable kadamma. That is indeed నిజంగానే అది ఒక చైల్డ్స్ ప్లే. అది ఎజిలెంట్ వాడలేవు, ఇండిస్టింగ్విషబుల్ వాడలేవు. దట్ ఈస్ ఏ చైల్డ్స్ ప్లే. క్వశ్చన్ నెంబర్ 12 లోకి వెళ్తున్నా. ఇండీడ్ చైల్డ్స్ ప్లే when it used its workhorse rocket, the PSLV. But the PSLV, which has been placing satellites in their dash orbits, వాటి ఆర్బిట్స్ లో అనాలి అంటే ఎస్, రెస్పెక్టివ్ అనే పదాన్ని మాత్రమే మీరు యూజ్ చేయగలరు. స్పురియస్ అంటే మనకు తెలుసు డిజానెస్ట్ అని, పైరేట్ అంటే దొంగతనం అని మనకు తెలుసు, పైరసీ. ఈక్వలెంట్ కాదు, దట్ ఈజ్ రెస్పెక్టివ్ ఆర్బిట్స్. సో 12th one, రెస్పెక్టివ్. For the past 24 years, faced a setback on August 31st. The PSLV C-39 rocket carrying the 8th satellite of the Indian Regional Navigation Satellite System had a normal liftoff and flight events but ended in an unsuccessful mission. The heat shield failed to separate అయి ఉండాలి. సెపరేషన్ గురించి చాలా సార్లు మాట్లాడినాడు ముందు. 2+V1 వాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా 2+V1 అన్నప్పుడు అది సెపరేషన్ తప్ప రెనౌన్సియేషన్ అవ్వలేదు, దట్ ఈజ్ నౌన్. ఇంటర్సెక్షన్ అవ్వలేదు, దట్ ఈజ్ నౌన్. సూడో కాదు, కిండ్రెడ్ కాదు. 2+V1, 2 సెపరేట్, అబ్సల్యూట్లీ రైట్. తర్వాత చాలా చోట్ల సెపరేషన్ గురించి మాట్లాడినాడు కాబట్టి ఖచ్చితంగా సెపరేట్ అనే పదాన్ని తీసుకుందాం. రిజల్టింగ్ ఇన్ ద శాటిలైట్ సెపరేషన్. ఈ శాటిలైట్ సెపరేషన్ ఇక్కడే ఇచ్చినాడు. శాటిలైట్ సెపరేషన్ అనేది ఎక్కడ జరుగుతుందట? విత్ ఇన్ ద షీల్డ్ జరుగుతుంది అంటున్నాడు. ఈ జరగడాన్ని ఏమంటారు? పోస్ట్ పోన్ అందామా? నెక్సస్ అంటే రిలేషన్ అర్థము, బ్రేస్ అంటే ఓన్ చేసుకోవడం అని అర్థము, హగ్ అని అర్థము. పోస్ట్ పోన్డ్ కాదు, నెక్సస్ అనే రిలేషన్ కాదు, బ్రేస్ కాదు. దట్ ఈజ్ జరుగుతోంది అని అనాలి అంటే అక్కరింగ్ విత్ ఇన్ ద షీల్డ్ అనొచ్చు. కాబట్టి 4th ఆప్షన్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, occurring within the shield. This is just the second instance when the PSLV has had an unsuccessful mission in all of its 41 launches. The first unsuccessful చూద్దాం. ట్రెజర్ కాదు, ఫెయిల్యూర్ అనాలి. The first statuette అనలేం, సుచర్ అనలేం. దట్ ఈజ్ సెట్ బ్యాక్ అనగలం. దట్ ఈజ్ సెట్ బ్యాక్ అని మాత్రమే అనగలం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈజ్ సుచర్ అంటే స్టిచ్ అని అర్థం అండి. ఓకే, సెట్ బ్యాక్ అంటే ఫెయిల్యూర్. దట్ ఈస్ ద ఫస్ట్ సెట్ బ్యాక్. వాజ్ ఎప్పుడు జరిగిందట? వాజ్ బ్యాక్ ఇన్ 1993. తమ్ముడు నేను 16th one దగ్గరికి వస్తున్నా. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ సో యాజ్ ద లిఫ్ట్ ఆఫ్ అండ్ ద స్టేజ్ సెపరేషన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ విచ్ ఆర్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్స్ ఆఫ్ ద మిషన్. చాలా ఛాలెంజింగ్ అనుకున్నవన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరిగేటాయి నాన్న. వెంట తర్వాత ప్రశాంతంగా, వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ రావాలి. యాడ్వర్బ్ ఒక్కటే ఉంది నాన్న.
వెంట్ ఆఫ్ స్మూత్లీ, చాలా స్మూత్ గా జరిగింది. నా 17th వన్ ఎక్కడుందో చూడండి అయ్యా. ఎస్, ఇన్ డాష్, ఇన్ కంపారిజన్, ఇన్ డినై, ఇన్ డిస్మల్ అనలేం, ఇన్ హాక్స్ కాదు, ఇన్ డమ్మీ కాదు, కాబట్టి ఇన్ డినై, దట్ ఈస్ హాక్స్ అంటే డిసెప్షన్ అయ్యా. కాబట్టి ఇన్ కంపారిజన్ ద హీట్ షీల్డ్ సెపరేషన్ ఇస్ ఎ రిలేటివ్లీ మైనర్ ఆపరేషన్. నేను 18th వన్ దగ్గరికి వస్తున్నాను నాన్న. వైల్ సైంటిస్ట్ ఆర్ వర్కింగ్ టు ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ ద రీజన్. ఎసిమిలేట్ అంటే సిమిలర్ అవ్వడం అమ్మా, అబ్జార్బ్ చేసుకోవడము. గ్లూమీ అన్నా మెలాంకలీ అన్నా కూడా దట్ ఈజ్ సాడ్ అండ్ సారో, దట్ ఈజ్ ఫెయిల్యూర్ అని అనాలి అంటే వీ కెన్ టేక్ అనామలీ. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, టు కాజ్ ఆఫ్ ద అనామలీ ఇన్ ద హీట్ షీల్డ్ సెపరేషన్ ఈవెంట్, దానికోసం సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారట. నేను 19th వన్కి వచ్చాను నాన్న. ద ఫెయిల్యూర్ ఆఫ్ ద మిషన్ ఈస్ పర్టికులర్లీ డిస్హార్టనింగ్. ఎవరికైనా బాధ కలిగించేది. ఈజ్ వాడినాడు, తర్వాత వెర్బ్ ప్లస్ ఐఎన్జీ వాడినాడు. ఇక్కడ ఈజ్ పర్టికులర్లీ క్లించ్డ్ కాదు, సెరెండిపిటీ కాదు. సో దట్ వీ కెన్ గో విత్ ద డిస్హార్టనింగ్, చాలా బాధాకరమైన విషయం అంటున్నాడు. IRNSS 1H satellite was jointly assembled and tested by ISRO and a Bengaluru-based private company. The first time a single private company rather than, ఒకరే, rather than అన్నాడు, దానికి ఆపోజిట్ కావాలి అంటే ఇద్దరు కలిస్తే ఏమంటారో చూద్దాం. ఇద్దరు కలవడాన్ని ఏమనొచ్చు? యూనియన్ అనొచ్చు? లేదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇద్దరు కలవడాన్నే కన్సార్టియం అంటాం. హ్యాపెన్స్టాన్స్ కాదు, ఇగాలిటేరియనిజం అనేటువంటి ప్రభుత్వం ఇప్పుడు రాదు, సోబర్లీ కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అ సింగిల్ ప్రైవేట్ కంపెనీ రాదర్ దాన్ ఏ కన్సార్టియం. కన్సార్టియం కాకుండా సింగిల్ ప్రైవేట్ కంపెనీ చేసింది అంటున్నాడు. సో దట్ దిస్ ఈస్ ద పారాగ్రాఫ్. అగైన్ మై డియర్ ఫ్రెండ్స్, 11th వన్లో ఇండీడ్ నిజంగానే చైల్డ్స్ ప్లే. 12th వన్లో ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఆర్బిట్స్. 13th వన్లో సెపరేట్ కరెక్ట్ అండ్ అక్కరింగ్ విత్ ఇన్ ద షీల్డ్ లో జరుగుతోంది. 15th వన్లో ఫస్ట్ సెట్ బ్యాక్ ఆర్ ఫస్ట్ ఫెయిల్యూర్. 16th వన్లో స్మూత్ గా జరిగింది, వెంట్ ఆఫ్ స్మూత్లీ. ఇన్ కంపారిజన్ కరెక్టే. ద కాజెస్ ఆఫ్ ద ఎమాన్సిపేషన్ కాదు, ఎనామలీ. ఇలా జరగడం నిజంగా బాధాకరమైన విషయం, డిస్హార్టనింగ్. ఒక సింగిల్ ప్రైవేట్ కంపెనీ చేసింది రాదర్ దాన్ ఏ కన్సార్టియం. సో దట్స్ ఆల్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్ళినప్పుడు దేంతో స్టార్ట్ చేద్దాం? చైనా హోల్డ్స్ ద కీ టు రైనింగ్ ఇన్ నార్త్ కొరియా విత్ కొయర్షన్ ఆర్ అదర్వైజ్. దే చాంపియన్ కుదరదు. ద గ్రూప్, ఏ గ్రూపో చెప్పలేదు. దిస్ వుడ్ హ్యావ్ బీన్, దిస్ వర్కౌట్ అవదు. ద ఎగ్జామిన్ డిక్లరేషన్ ఆఫ్ ద బేసిక్ రియేటరేట్ ద గ్రూప్స్ చెప్పలేదు. So that as the biggest beneficiaries of globalization, the 5 nations, Brazil, Russia, India, China and South Africa, which constitute BRICS, have come out strongly in favor of an open and inclusive world economy. That is the first one, F. ముందుగా నేను F తో స్టార్ట్ చేశాను. As the biggest beneficiaries of globalization, the 5 nations, Brazil, Russia, BRICS, come out strongly in favor of an open and inclusive world economy. The group has renewed its call for reforms in the International Monetary Fund, the World Bank and United Nations to reflect changing global realities. This would have been more credible if BRICS could come out. డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోయాడు రెండిట్లను కూడా, కాబట్టి రెండు కాదు. The examined declaration of the BRICS reiterate the group's commitment to addressing climate change. ఇది కూడా కాదు. Yes, they champion, దేగా తీసుకుందాం. They champion inclusive globalization, that is inclusive world economy. Okay, and a rules based, transparent and multilateral trading system, even as the US wants bilateral agreements that put America first and Europe focuses on internal టర్మాయిల్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ బి. నాన్న, ఈ పారాగ్రాఫ్ లో సి కరెక్ట్ అనిపిస్తుంది, డి కరెక్ట్ అనిపిస్తుంది, కానీ చాలా అద్భుతమైన పారాగ్రాఫ్ ఇది. మెయిన్స్ లో ఇవ్వాల్సిన పారాగ్రాఫ్. డెవలప్మెంట్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ని చూడాలి. సో సి కరెక్ట్ అనిపించవచ్చు, డి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఎఫ్ లో వాళ్ళందరూ కలిపి ఓపెన్ ఇన్క్లూజివ్ వరల్డ్ ఎకానమీకి
ఒక ప్లానింగ్ తో బయటకు వచ్చారు. ద నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి. సి చాలా అడ్వాన్స్ అయింది, డి అడ్వాన్స్ అయిపోయింది, కానీ బిలో చాలా సింపుల్ గా అన్నాడు. ఇదే గ్లోబలైజేషన్ బిలో ఎలా పట్టుకెళ్ళారు? దే ఛాంపియన్ దిస్ ఇన్క్లూజివ్ గ్లోబలైజేషన్ and a rules-based, transparent and multilateral trading system, even as the US wants bilateral agreements that put America first and Europe focuses on turmoil. So that F తర్వాత B లిటిల్ డెవలప్మెంట్ తో బాగుంది, చాలా జాగ్రత్తగా చేయాలి నాన్న, ఎందుకంటే ఇది డెవలపింగ్ పారాగ్రాఫ్. దీని తర్వాత ఏది రావాలన్నది జాగ్రత్తగా ఆలోచించాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ అంటున్నాడు యుఎస్ వాంట్స్ బైలాటరల్ అగ్రిమెంట్స్, దానివల్ల అమెరికా ఫస్ట్ ఉండాలి, యూరోప్ తర్వాత ఉండాలి అంటున్నారు. దీని గురించి ఇదొక కాల్ ఇచ్చింది. ఇప్పుడు ద గ్రూప్ హ్యాస్ renewed its call for reforms in the International Monetary Fund, the World Bank and United Nations to reflecting changing global realities. లేదంటే అమెరికాకి ఫేవరబుల్ గానో యూరోప్ ఫేవరబుల్ గానో ఉండకూడదు అంటే ఈ గ్రూప్ అడుగుతోంది ఏమనంటే ఖచ్చితంగా IMF లో కానీ వరల్డ్ బ్యాంక్ లో కానీ UN లో కానీ గ్లోబల్ రియాలిటీస్ తగ్గట్టుగా చేంజెస్ ఉండాలి అని కోరుతోంది. దట్ ఈజ్ సి. మీకు అర్థమవుతూ ఉండాలి. ఒక ఇన్క్లూజివ్ వరల్డ్ ఎకానమీ కోసం బయటకు వచ్చారు. అక్కడ వాళ్ళు అంటున్నారు ఈ గ్లోబలైజేషన్ లో ఒకళ్ళకి ఫేవర్ అయ్యే విధంగా ఉండకూడదు అని బిలో అన్నారు. సిలో అన్నారు ఒక కాల్ ఇచ్చారట వీళ్ళందరూ IMF లో వరల్డ్ బ్యాంక్ లో UN లో ఉన్నటువంటి మార్పుల కోసం ఒక కాల్ ఇచ్చారు. దట్ ఈజ్ సి. ఇంకేం మిగిలాయి మన దగ్గర? డి మిగిలింది, ఈ మిగిలింది, ఏ మిగిలింది. ఎస్, ఈ కాల్ గురించి ఎక్కడ మాట్లాడాడో చూద్దాం. This would have been more credible if BRICS could come up with something with more teeth on North Korea's nuclear aggression than calling for resolution through peaceful means and dialogue. ఇది సరిపోదు. నార్త్ కొరియా మీద నార్త్ కొరియా న్యూక్లియర్ అగ్రెషన్ ఆపడం కోసం ఒక రెజల్యూషన్ తో రావాలి విత్ మోర్ టీత్ అన్నాడు. మోర్ టీత్ అంటే మోర్ పవర్ఫుల్, త్రూ పీస్ఫుల్ మీన్స్ అండ్ డైలాగ్ కాకుండా దాన్ని ఏదో విధంగా కట్టడి చేసే విధంగా ఉండాలి అన్నాడు. ఎస్, the Xiamen declaration of the BRICS reiterated the group's commitment to addressing climate change and expanding green finance and proposes a BRICS బాండ్ ఫండ్ ఇన్ లోకల్ కరెన్సీ. చూద్దామండి సి తర్వాత ఈ బాగున్నట్టుగా ఉంది. అక్కడ డిక్లరేషన్ తీసుకున్నారు. అగైన్ అది కూడా అందరూ కలిపి తీసుకున్నటువంటిది. మనం ఇంకా నార్త్ కొరియా గొడవలోకి వెళ్లకుండా ముందుగానే ఈలోకి వెళ్ళిపోదాం. ఈలోకి వెళ్ళిపోతే ఇంక మిగిలింది ఎవరయ్యా అంటే నార్త్ కొరియాయే. చైనా హోల్డ్స్ ద కీ టు రీఎనింగ్ ఇన్ నార్త్ కొరియా విత్ కోయర్షన్ ఆర్ అదర్వైజ్. దిస్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ క్రెడిబుల్ బ్రిక్స్. ఎస్, ఇప్పుడు నేను ఏలోకి వెళ్తాను, ఏ తర్వాత డీలోకి వెళ్తాను. ఈ రెండు కూడా నార్త్ కొరియాకి సంబంధించింది. ఎఫ్ లో బ్రిక్స్ ఒక నిర్ణయం తీసుకున్నాయి, వరల్డ్ ఎకానమీని ఏదో విధంగా వీళ్ళు ఒక ఓపెన్ ఫేవరబుల్ గా ఉండేలా చేద్దామని. ఎందుకంటే బిలో చెప్తున్నాడు అదర్వైజ్ యుఎస్ కో యూరోప్ కో మరీ ఎక్కువగా యుఎస్ కో ఉపయోగకరంగా ఉంది అన్నాడు. కాబట్టి వీళ్ళు ఒక కాల్ ఇచ్చారు. IMF లోను వరల్డ్ బ్యాంక్ లోను కూడా మార్పులు రావాలని కాల్ ఇచ్చారు. అంతేకాదు ఒక డిక్లరేషన్ తీసుకున్నారు. ఈ డిక్లరేషన్ ప్రకారము టు అడ్రసింగ్ క్లైమేట్ చేంజ్, ఎక్స్పాండింగ్ గ్రీన్ ఫైనాన్స్ అండ్ ప్రపోజెస్ బ్రిక్స్ బాండ్ ఫండ్ ఇన్ లోకల్ కరెన్సీ, ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇదంతా కూడా బ్రిక్స్ లో ఏం జరిగిందో చెప్పాడు. బ్రిక్స్ లో ఓపెన్ ఎకానమీ గురించి మాట్లాడుకున్నారు, ఇన్క్లూజివ్ వరల్డ్ ఎకానమీ గురించి. బిలో ఇప్పుడున్న పరిస్థితి మాట్లాడుతున్నారు, యుఎస్ ఏ విధంగా ఫేవరబుల్ గా ఉందో. సిలో చెప్తున్నారు IMF మొదలైన వాటిని ఎవరో కొంతమందికి కాకుండా అందరికీ ఉపయోగపడేలాగా యూజ్ చేయాలన్నారు. ఈలో ఒక డిక్లరేషన్ తీసుకున్నారు. ఈ డిక్లరేషన్ లో క్లైమేట్ చేంజ్ ఉంది, ఎక్స్పాండింగ్ గ్రీన్ ఫైనాన్స్ ఉంది. ఈ 4 FBCEలో బ్రిక్స్ లో తీసుకున్న నిర్ణయాలుంటే, ఏలో చైనా హోల్డ్స్ ద కీ టు రీఎనింగ్ ఇన్ నార్త్ కొరియా విత్ కోయర్షన్ అంటే ఫోర్స్ ఆర్ అదర్వైజ్. అలా చేసిపోతే దిస్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ క్రెడిబుల్ if BRICS could come up with something with more teeth on North Korea's nuclear aggression than calling for resolution through peaceful means and dialogue. So that, my dear friends, A and D, my dear friends, FBCEAD అద్భుతమైన ఆర్సీ అండి. ఆర్సీ చదివి చేయవలసిన ఆర్సీ. ఇందులో ఖచ్చితంగా టఫర్ ఎండ్ నడిచింది. అదర్వైజ్ తో కుదరదండి. ఇక్కడ చైనాతో నేను స్టార్ట్ చేయలేదు, దేతో స్టార్ట్ చేయలేను, ద గ్రూప్ తో స్టార్ట్ చేయలేను, దిస్ వుడ్ తో స్టార్ట్ చేయలేను. ద గ్రూప్స్ కమిట్మెంట్ ఉంది కాబట్టి కాలేదు. కాబట్టి ఎఫ్ తీసుకున్నా. ఎఫ్ లో నాకు ఏం కనబడింది ఇక్కడ? ఎస్, ఒక బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఉన్న బ్రిక్స్
ఏదో ఇన్క్లూజివ్ వరల్డ్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాయి అన్నప్పుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాయి అని చెక్ చేశాం. ఇంకా ఏం మాట్లాడుతున్నాయంటే ది ఛాంపియన్ ఇన్క్లూజివ్ గ్లోబలైజేషన్ గురించి వాళ్ళు మాట్లాడారు. తర్వాత ఇంకా ఏం మాట్లాడారా అంటే ఇలా అయితే కుదరదు, ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వాలని సిలో మాట్లాడారు. ఆ తర్వాత ఒక డిక్లరేషన్ తీసుకుని ఆ డిక్లరేషన్లు ఇవి మాత్రమే కాకుండా క్లైమేట్ చేంజ్ గురించి మొదలైన వాటి గురించి కూడా మాట్లాడారు. ఇక్కడతో ఒక బ్రిక్స్ సదస్సులో ఏం జరిగిందో దాన్ని బ్రీఫింగ్ ఇవ్వగలిగాం. ఎఫ్ బి సిఈలో ఇక 2 మిగిలాయి. నార్త్ కొరియా అగ్రెషన్ గురించి ఒక డెసిషన్, చైనా అది చేయగలదు విత్ కోయర్షన్ ఫోర్స్తో చేయగలదు, ఆర్ అదర్వైజ్ అలా కాకపోతే ఇంకేం చేయాలి. మొత్తం బ్రిక్స్ అంతా దిస్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ క్రెడిబుల్ ఇఫ్ బ్రిక్స్ కుడ్ కమ్ అప్ విత్, ఓన్లీ చైనా కాకుండా బ్రిక్స్ కనుక ఒక ప్లానింగ్తో మోర్ టీత్తో వచ్చినట్లయితే నార్త్ కొరియా యొక్క అగ్రెషన్ కంట్రోల్ చేయొచ్చు. దట్ ఈస్ ఏ అండ్ డి. సూపర్. FBCEAD. Now I am going to 21. Yes. ఒకసారి మీరు బోర్డు కేసు చూడండి. A week before marking the first anniversary of his assumption of office, Prime Minister Narendra Modi ends his year of hectic diplomacy with a visit to China. For India, no other bilateral relationship is more complex and challenging than the one with its biggest neighbor. Fortunately, the mistakes that could have been made by India's political leadership in dealing with a big neighbor were limited mostly to the very first decade of the Republic. For half a century, India has been on a learning curve. Jawaharlal Nehru's errors of judgment in dealing with China cast a long shadow on bilateral relations. Every prime minister since has tried cautiously, perhaps far too cautiously, in dealing with China. Since his tread cautiously, perhaps far too cautiously in dealing with China, Prime Minister Manmohan Singh once said that he had devoted considerable time to reading carefully through the Nehru files on China so as not to repeat any of his predecessors' mistakes. I guess every Prime Minister would have done that, and Mr. Modi may well have done this too. In the first paragraph, he is talking about the relations between China and India సిన్స్ ద ఇండిపెండెన్స్. ఆ సందర్భంలో చూసుకున్నప్పుడు చాలా తప్పులు జరిగాయి. అతిపెద్ద నాయబర్ అయిన చైనాతో ఇండియా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండలేదు. నెహ్రూ రెజ్యూమ్లోనే చాలా మిస్టేక్స్ జరిగాయని చెప్తూ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ కూడా నెహ్రూ ఫైల్స్ అన్ని చదవడం జరిగిందట, ఇక మీద తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో. సో దట్ నరేంద్ర మోడీ కూడా అవన్నీ చదివి ఉంటాడు అంటున్నాడు. సెకండ్ పారాగ్రాఫ్. But Nehru's errors of judgment were not inevitable. అవేమి అనివార్యమైనవేమీ కావు. Indeed, we now know that as early as November 7, 1950, Sardar Vallabhbhai Patel had cautioned Nehru about the trust deficit in the bilateral relationship and of China's expansionist instincts in Asia. November 7, 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే చైనా యొక్క ఆక్రమించుకుందామనే ఒక ఆలోచన ఈ ఆసియాలో బైలాటరల్ రిలేషన్షిప్ ద్వైపాక్షిక సంబంధాల గురించి. పటేల్స్ ప్రిసైంట్ ముందు చూపు అండ్ కాషనరీ నోట్ టు నెహ్రూ బరీడ్ ఇన్ గవర్నమెంట్ ఫైల్స్ ఫర్ డికేడ్స్, కానీ అది గవర్నమెంట్ ఫైల్స్ లో పాతి పెట్టబడింది. వాజ్ మేడ్ పబ్లిక్ ఏ డికేడ్ అగో అండ్ ఈజ్ నౌ ఫ్రీలీ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. ఇఫ్ చైనా annexed Tibet in Nehru's time, చైనా ఎనెక్స్డ్ టిబెట్ అంటే టైబెట్ను ఆక్రమించుకుంది అంటున్నాడు. ఇట్ నౌ సీక్స్ టు యూజర్ప్ మ్యారిటైమ్ టెరిటరీ ఇన్ సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీలో ఇంటర్నేషనల్ సీలో ఉజర్ప్ మ్యారిటైమ్ అంటున్నాడు, అంటే బలవంతంగా తీసుకుందామని ట్రై చేస్తుంది. టైమ్ వాజ్ దెన్ చైర్మన్ మావ్ జిడాంగ్ dubbed the Soviets as a social imperialist. No one has yet so branded China. However, unlike in the 1950s,
When the world adopted a more benign approach to China's land grab, there has been greater concern about China's assertiveness in Asia, which has put its leadership on notice. While the Western leadership seems to be in disarray in responding to China's smart diplomatic forays, India has pursued a balanced and wise policy of engaging China at every possible level while remaining on full alert in dealing with Chinese assertiveness. Chinese assertiveness. One of the great positives of the India-China relationship over the past decade has been the increased business-to-business and people-to-people contacts between citizens of the two countries. A highlight of Mr. Modi's visit will be a public meeting with the Indian community in China. While this draws attention to the increased presence of Indians in China, India can do more to facilitate the travel of Chinese to India. Millions of Chinese Buddhists would want to visit if India were to become a more attractive destination. Institutional and professional interaction must also increase. Indian Americans in the US are full of stories about how they find it easier to travel to and work with Chinese academics and business than with Indian counterparts. As a US analyst once put it, China is a closed society with an open mind. China is a closed society with an open mind. India is an open society with a closed mind. The time has come for the bilateral relationship. The time has come for the bilateral relationship to move well beyond official government to government relations, precisely because the bilateral regime has become more stable despite episodic provocation on the border by China. There are several reasons why China may not want to push India beyond a point. First, India has demonstrated its ability to tide over a variety of political and economic storms that have engulfed it from time to time, thereby establishing the resilience of the Indian state. Second, despite all its weaknesses, the Indian economy has demonstrated its capacity to sustain higher rates of economic growth. Third, India's flexible diplomacy has enabled it to widen its geopolitical options. Finally, China's assertiveness in its neighborhood has encouraged many Asian nations to take a more benign view of the India's rise. The problem that India's political leadership has dealt with is the coming to terms with China's manifest comprehensive national power. India was lulled into complacency by the myth that the two civilizational neighbors were somehow in the same league merely because both had a population of over a billion. Today, China's economy is 5 times bigger than India's. That China was already in a different league was made brutally clear to India, even as early in 1945 by none other than John Maynard Keynes, who refused to give India the same voting share as that of China in the newly formed International Monetary Fund. Keynes' student J.J. Anjaria, representing the government of India, fought for parity with China but failed to convince Keynes and the Americans. Then came the membership of the United Nations Security Council and of the Nuclear Non-Proliferation Treaty. Make no mistake, the 21st century will not be China's century alone, nor will it remain America's. The geopolitical, geo-economic conditions that enabled Britain to become great in the 19th century and claim that century for itself, building a global empire, and that enabled the US to emerge as the dominant world power, the 20th century do not exist for China or anyone else today. The unipolar world of the British and American empires was a historical aberration. European scholarship, the unipolar world of the British and American empires was a historical aberration and error. European scholarship wrongly viewed all great powers in history as global powers. The global moment of many of them was short-lived. At best, they were all continental powers. Multipolarity or polycentric dispersal of power and prosperity defines the normal state of the world. If China succeeds in becoming both a predominant maritime power of the Indo-Pacific region
and the predominant land power of the Eurasian and landmass, it would of course emerge as the dominant world power of the 21st century. China's control of Tibet and its sway over the Eurasian and landmass on the one side, and its control over South China Sea and the Indo-Pacific region on the other become central to any quest for unipolar dominance. But that is not inevitable. If China seeks to dominate the land to its west and the waters to its east and south and thereby emerge as the hegemon of the century, it will force all other major powers, including Russia, at some point to come together and resist such a build-up. On the other hand, if China rejects such an imperialist view of history and truly believes in the creation of multipolar world of the pre-imperial era, then it can work with India and other powers of Europe and Asia. What path China chooses for itself will determine how other nations respond to its rise. For India, the task is cut out. At the end of a year of hectic diplomacy, Mr. Modi would have discovered that all the king's horses and all the king's men cannot put the Humpty Dumpty of national power back in shape if its economy crumbles under the weight of bad policy. A country's international stature and power is built in its fields, factories, classrooms, laboratories, and neighborhoods, nor at the high tables of diplomacy nor on television. A country's international stature కానీ పవర్ కానీ ఫీల్డ్స్ లో ఫ్యాక్టరీస్ లో క్లాస్ రూమ్స్ లో లాబొరేటరీస్ లో బిల్ట్ అవుతుంది తప్ప డిప్లొమసీ టేబుల్స్ మీద టెలివిజన్ లో కాదు. చూజ్ అన్ అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్. వెరీ గుడ్. ద బిజినెస్ పార్ట్నర్స్ నో. ఇండియా అండ్ చైనా ఇన్ ఏ మల్టీపోలార్ వరల్డ్ కరెక్ట్. ద ట్రాన్స్ బిజినెస్ కాదు, బిజినెస్ అండ్ డిప్లొమసీ కాదు, డిఫాల్ట్ డిప్లొమసీ కాదు. దట్ ఈస్ ఇండియా అండ్ చైనా ఇన్ ఏ మల్టీపోలార్ వరల్డ్. Which of the following is true according to the paragraph? India has always adopted balanced and wise technique against China while remaining on full alert in dealing with Chinese assertiveness. A, correct. European scholarship wrongly viewed all great powers in history as global powers. Correct. A country's actual stature and power is built in its core, not in media or not on tables of diplomacy. ikkade cheppadu adi kuda correct. All A, B and C, that is the third option. Which of the following will help China dominate the world? If it succeeds in having good relationship, no. If it succeeded to be both the predominant maritime power and land power, correct. Unipolar dominance perfectly, no. So that I am going with only B. If it succeeded to be both predominant maritime power and land. According to the passage, what are the reasons mentioned? What are the reasons mentioned for China not pushing India beyond a point? Ain't reason. Because of the sheer pressure from the UN? No. Because India is a growing nation and China cannot repeat the incidents of 1962? No. Because India is capable of recovering any economic shock and was widened its geographical reach, yes, with the help of its flexible diplomacy. Correct, Andy? Third one తీసుకోండి. What does the author mean by the phrase world adopted a more benign approach to China's? అంటే అర్థం ఏంటి? The other countries were gentle, benign అంటేనే అది, and kind to China's approach. Correct. The other countries were angry? No. The other countries were unaware? No. The other countries were united against the China? No. The other countries were gentle and kind to China's approach. 26. Aberration అంటే వాట్ ఈస్ ద సినానిమ్ అని అడుగుతున్నాడు. ఎస్, అబరేషన్ జరిగింది అన్నప్పుడు దట్ ఈస్ డిగ్రెషన్ అనుకోవచ్చు, అనామలీ అనుకోవచ్చు. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఆల్ ద అబౌవ్. నా క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ఉజర్ప్ అన్నాడు. బలవంతంగా లాక్కోవడము అని అర్థం. మరి రెలింక్విష్ అంటే ఏమిటండి? గివ్ అప్. మనకి ఇష్టపూరితంగా ఇస్తే దాన్ని రెలింక్విష్ అంటాం. ఎమిలరేట్ అంటే ఏమిటండి? దేనైనా బెటర్గా తయారు చేయడాన్ని ఎమిలరేట్ అంటాం. అప్రొబేషన్ అంటే ఏమిటండి? దట్ ఈజ్ ప్రైజ్. ఎమిలరేట్ ఉన్నదానిని బెటర్గా చేయడం, మేక్ బెటర్.
relinquish. నాకు నచ్చి నేను ఇస్తే గివ్, నాకు నచ్చి నేను ఇవ్వడం. బట్ ఉజర్ప్ అంటే బలవంతంగా లాక్కోవడం, టేక్ బై ఫోర్స్, దట్ ఈస్ ఎక్స్ప్రాప్రియేట్. అప్రాప్రియేట్ లాగే ఎక్స్ప్రాప్రియేట్. 28 ప్రిసైంట్ అంటే ముందుగానే చూడడం. దేనినైనా మనం ముందుగా చూడగలిగితే దాన్ని అంటాం ఎస్ ప్రొఫెటిక్. మరి ప్రొలిఫరేట్ అంటే ఓవర్ఫ్లో అవడం అని తెలుసు. ప్రొపిషియేట్ అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? ప్రొపిషియేట్. ఎస్, దట్ ఈస్ గెయిన్ ద ఫేవర్, గెట్ ద ఫేవర్. కోల్పోయినటువంటి ఫేవర్ ని తిరిగి మళ్ళా పొందడం. గెయిన్ ద ఫేవర్, గెయిన్ ద గుడ్ నేమ్, దట్ ఈస్ ప్రొఫెటిక్ అంటే ప్రిసైంట్. ప్రిసైంట్ అంటే ముందుగా చూడడం. నెక్స్ట్ వన్ 28. వాట్ ఈస్ ద నాట్ ద సినానిమ్ అన్నాడు. ఎనెక్స్డ్ అంటే కాంకర్డ్ అని, ఎనెక్స్డ్ అంటే పొందాడు, గ్యారిజన్ అని, ఎనెక్స్డ్ అంటే ఉజర్ బలవంతంగా పొందాడని. కానీ రెలింక్విష్ అనేది ఆపోజిట్, దట్ ఈస్ ఆన్సర్. ఇన్ఎవిటబుల్ అంటే తప్పించుకోలేము అంటున్నాడు. వాట్ ఈస్ నాట్ ద సినానిమ్? ఎస్, దట్ ఈస్ అన్సర్టన్. దట్ ఈస్ అన్సర్టన్. దిస్ ఈజ్ మై డియర్ ఫ్రెండ్స్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 92 SBI PO ప్రిలిమ్స్. అయితే ఈ రోజు పేపర్లో మనకి ఇండియా చైనాకి సంబంధించినటువంటి ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్దది ఉంది నాన్న. యాక్చువల్ ఎగ్జామినేషన్లో డోంట్ ఎక్స్పెక్ట్, మరీ అంత పెద్దది ఉండదు. రీసెంట్గా ఇచ్చిన పేపర్ చూసినప్పుడు 300 to 350 వర్డ్స్కి మించి ఇవ్వడం లేదు. 300 to 350 వర్డ్స్కి మించి పెద్దగా పారాగ్రాఫ్లు ఉండడం లేదు. సో దట్ ఈ రోజు పారాగ్రాఫ్ మాత్రం వెరీ 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 బిగ్ వన్, ద బిగ్గెస్ట్ వన్ ఎవర్ ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో. డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ దట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్. దిస్ ఈస్ ద పేపర్ నెంబర్ 82 is over. Thank you.